జర్నలిస్ట్ల పేరు చెప్పారు కానీ ఇద్దరు పేరు వాళ్ళు చీమ చిటుకు అన్నా కూడా ఎక్కడి నుంచో 119 కాన్స్టిట్యూన్సీలు తిరుగుతారు. అలాంటిది ఒక సహచార జర్నలిస్టుకు ఈ రేంజ్లో దాడి జరిగితే కూడా నోరు నిలబడట్లేదు. వాళ్ళ జర్నలిస్టా కాంగ్రెస్ జర్నలిస్టా? ఏముంది బ్రదర్, వాళ్ళు సపోర్ట్ చేయకపోవడం కూడా మనకి నాకేం బాధ లేదు, ఏం అది లేదు. ఇప్పుడు నువ్వు నీ ఛానల్ చిన్నది కావచ్చు, నువ్వు చిన్న వ్యక్తి కావచ్చు, నువ్వు సపోర్ట్ చేసినావు కదా, నీళ్ళకి ఇంకో 2-3 ఉంటారు కదా, వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కదా, ఎనఫ్. అంటే నా స్థాయి నా స్టామినా గింత, నేను ఇలా 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నా. నీలాంటి వాడు కలిస్తే ఇంకొక 2-3 ఎక్స్ట్రా చేస్తా, ఇంకొక 10 మందిని చేస్తా. మనం చిన్నగా బిల్డ్ చేసుకుంటూ పోదాం. మనమేమో అబ్రకు దబ్ర లెక్క ఒకటి రోజు కోట్లకు పడిగెత్తాలనో కోట్ల వ్యూస్ రావాలనో ఇట్లా ఏం లేదు. నిజము 10 మంది చూసినా చాలు, ఆ 10 మందిలో ఒక్కరు నమ్మినా చాలు. మీకు ఇంత పెద్ద దాడి జరిగితే చిన్న షార్ట్లో కానీ చిన్న వీడియోలో కూడా వేయకుండా మళ్ళీ ఏం చేసిండు? నేను ఒక వీడియో వచ్చిన తీన్మార్ మల్లన్న పైన నాకు కూడా వ్యక్తిగతంగా ఒక చిన్న కోపం ఉంది. ఎందుకంటే ఒక సహచార జర్నలిస్టుకు ఇంత దాడి జరిగితే దాన్ని స్పందించకపోగా ఏమంటుండు, నిన్న డ్రామారావు నువ్వు పాండుగానికి డబ్బులు ఇచ్చి నన్ను చంపించడానికి ట్రై చేస్తున్నావు అని పెద్ద హెడ్లైన్ చేసి ఒక వీడియో చేసినాను. అంటే మొత్తం 3 రోజుల నుంచి మన మీద దాడి, మీలాంటి వాళ్ళు మాట్లాడడం ఇట్లాంటివన్నీ వస్తున్నాయి కదా. ఇప్పుడు వాడు కూడా కొంత వాడిని హైప్ చేసుకోవాలి, ఇది చేసుకోవాలి, ఇట్లాంటివి. ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం మర్డర్ అటెంప్ట్ ఆయన మీద ఎందుకు చేశారు? ఇప్పుడు వాళ్ళు చెప్తే నమ్ముతున్నారు కదా బ్రదర్. పొద్దుగా లేస్తే ఆయన చెప్పేటువంటి విషయాలని నమ్ముతూ ఉన్నారు జనం. నమ్ముతూ ఉన్నారంటే ఆ మైకంలో ఉన్నారు. ఇంకా ఆ ట్రాన్స్ నుంచి బయటకు రావడానికి కొంచెం టైం పడుతుంది. వెంటనే రాదు కదా. ఇప్పుడు మనకు రైతు బంధు ఎప్పుడైనా టైంకి వచ్చేది అని చెప్పేసి ప్రజలే చెప్పేది, మనం చెప్పే మాట కాదు. లేట్గా వచ్చే వరకు ఈసారి అర్థమవుతుంది. ఎందుకు రాలేదు అనేది ఇప్పుడు అర్థమవుతుంది. అట్లనే వీళ్ళు కూడా కొంత ట్రాన్స్ నుంచి బయటకు వస్తారు. ఇప్పటికీ ఏం లేదు, అంటే అది ఒక అలవాటు అయిపోయింది. మనం ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా చూస్తాం. అట్లా కరెక్ట్ వచ్చి 3 months కూడా అవుతలేదు. ఇంకా ఏదైతే ప్రొసీజర్ రన్నింగ్లో ఉందో దాన్ని కూడా కంటిన్యూ చేయలేకపోతుంది. ఇక అదంతా పొలిటికల్గా జరుగుతున్నటువంటి వ్యవహారం. సో 100% జనం చూస్తూనే ఉన్నారు. మన విషయంలో కూడా చెప్తున్నా కదా, వారు ఎవరైతే అధికార పార్టీలో ఉన్నారో వాళ్ళు మాలాంటి జర్నలిస్టులు, నీలాంటి జర్నలిస్టు ఎవడైనా ప్రశ్నిస్తే, ఎవడైనా మాట్లాడితే దాడులు కాదు చేయాల్సింది. మీరు మా మాటలో వాస్తవం ఉంటే మేము చేసిన దాంట్లో ప్రజల కోణమే ఉంటుంది కాబట్టి నువ్వు ఆ వర్షన్ తీసుకొని దాన్ని ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేయండి, దాన్ని ప్రజలకు మంచి చేసే ప్రయత్నం చేయండి. అంతేగాని ఇప్పుడు నన్ను దాడి చేస్తున్నావు, నీ మీద దాడి చేస్తున్నావు, ఆగిపోతాను అనుకుంటే అవుతుందా? ఇలా నా మీద దాడి చేస్తే నువ్వు వచ్చినావు, రేపు నీ మీద దాడి చేస్తే ఇంకా 100 మంది వస్తాము, ఇంకా అది ఎక్కువ అవుతుంది. అంటే నువ్వు ఇట్లా దాడులు చేస్తే ఆపాలనుకుంటే మరి సమైక్యాంధ్ర రాష్ట్రంలో మరి దాడి చేస్తే ఎక్కడక్కడ ఆగిపోవాలి కదా, ఆగిపోయిందా? సో అంతకంటే ఎక్కువ ఉంటుంది, ఇంకా ఎక్కువ అవుతుంది. మీ పైన కేవలం దాడే చేయాలనుకున్నారా లేకుంటే మర్డర్ కూడా చేసే అవకాశాలు ఉంటాయి? ఇక వాళ్ళు ఏమనుకున్నారో మనం తప్పించుకొని పారిపోయినాము. ఇక లక్కీగా అందరం కొంచెం సేఫ్గా బయటపడ్డాము. కొంచెం త్రుటిలో బయటపడ్డట్టుందన్న. అసలు ఆ సమూహం చూస్తుంటే మీ మీద ఒక కక్షపూరితంగా అటాక్ చేసి జస్ట్ త్రుటిలో మీరు తప్పించుకున్నట్టే ఉంది. అదే అన్న కేటీఆర్ గారు వచ్చారు కదా పరామర్శలో, ఏం పరామర్శ? మేము ఉంటాము అంటే నువ్వు ఫైట్ చేస్తున్నావు, నీ వెనకాల ఉంటాం అన్నట్టుగా చెప్పారు వాళ్ళు. సో కాబట్టి దానికి సంబంధించి మాట్లాడారు, అది జరిగింది. ఇంకోటన్నా ఫ్యామిలీ మెంబర్స్ అమ్మగారితో మాట్లాడినా ఇంకా ఎట్లా ఉందన్న, పాపం వాళ్ళు చాలా బాధపడతారు. నాన్న కూడా గతంలో ఈ విధంగానే కాలం చేశాడని విన్నాం. మరి అమ్మ దీని గురించి చాలా బాధపడుతున్నా, ఆమె బాధపడుతుంటే నేనే బాధితురానికి గురైనా. మరి అమ్మకేం పరామర్శిస్తాను? ఏం లేదు అంటే తప్పకుండా బ్రదర్, ఇప్పుడు మనది చాలా రిస్క్తో కూడుకున్నటువంటి వృత్తి మనది. ఇందులో అచీవ్మెంట్స్ ఉంటాయి, ఆటుపోట్లు ఉంటాయి, దెబ్బలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. ఎంతోమంది జర్నలిస్టులు ఆర్థికంగా చితికిపోయిన వాళ్ళు ఉంటారు, ఎంతోమంది జర్నలిస్టులు గిట్లా మాట్లాడుతున్నందుకు బలైన వాళ్ళు ఉంటారు. అర్థమైందా? ఎంతోమంది జర్నలిస్టులు అడ్డం పెట్టుకొని కోట్లు సంపాదించుకున్న వాళ్ళు కూడా ఉంటారు. మనం ఒక కోటరీ ఎంచుకున్నాం, మనం ఒక దాంట్లో వెళ్తున్నాం. దీంట్లో రేపు ఏమవుతుందని భయపడడం కంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం, ఇప్పుడు మనం ప్రజలకు ఏ విధంగా వాస్తవాలు చెప్తున్నాం దాని కోణంలోనే ఉండాలి. మనం ఎవరికి భరోసా ఇవ్వలేము, ఎవరికి ఏం చేయలేము. రేపు ఇంకా పెద్ద జరగవచ్చు, ఇంకేమైనా జరగవచ్చు. కాకపోతే జాగ్రత్తగా ఉండడం మన కర్తవ్యం. మన ఫ్యామిలీస్ ఉన్నాయి, ఇవన్నీ కాబట్టి. కానీ ఇంత భయాందోళన పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? ఒకనాడు ఎమర్జెన్సీలు వచ్చినట్టు ఎందుకు వస్తున్నాయి? మరి కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు తీసుకొస్తున్నారు? తెలంగాణ పాలిటిక్స్ అయితే ఆ సాంప్రదాయం లేదు. మరి వీళ్ళు తీసుకొస్తారు కొత్తగా ఇప్పుడు. మరి ఇట్లా తీసుకొస్తే అది ఏందాక దారి తీస్తుంది. ఇప్పుడు ఇవాళ దెబ్బతిన్నోడు రేపు అన్నాడు మళ్ళీ వాడు అధికారంలోకి నిందితులపైన ఎలాంటి చర్య తీసుకోలేదా మీరు? ఇద్దరిని ఏదో అరెస్ట్ చేసిరంట, ఇప్పటిదాకా ఇంకేం చేయలేదు. ఇంకా ఏదో చిన్న కేసులు పెట్టి వేసిరంట. సో చూస్తా అంటే ఈ 2-3 రోజులు రెస్ట్ తర్వాత, 1 week తర్వాత పోయి ఒకసారి మరి ఏమైంది అని మన లాయర్ నోమల్ని పెట్టి తప్పకుండా కేసు అయితే లాస్ట్ దాకా కొట్లాడతా. దాంట్లో ఎవరున్నారో చూస్తే, ఎందుకంటే అన్ని సాక్ష్యాలు అన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టి దాన్ని తగ్గేటట్టు ప్రసక్తి ఏం లేదు. 100% దాన్ని లాస్ట్ ఎవరున్నారో పెద్దలకి దాకా గుంజుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తాను. అంటే ఆఫ్టర్ దిస్ ఇన్సిడెంట్ శంకర్ ముందుకు కొనసాగుతూనే ఉంటారు 100%. అసలు ఎక్కడ కూడా మనం తగ్గేది లేదు.
ఎక్కడ కూడా మన గొంతు ఆగేది లేదు. జర ఇప్పుడు ఇబ్బందికరంగా ఉంది కాబట్టి మీతో మెల్లగా మాట్లాడుతాను. అర్థమైందన్న, అందుకే మేము కూడా ఎక్కువ నా వాయిస్ అలాగనే ఉంది. అవునన్నా, నేను ఆ రోజు కూడా చెప్పిన, నా వీడియోస్లో చెప్పిన. ఇప్పుడు బయట కూడా మిమ్మల్ని పరామర్శించడానికి నెంబర్ ఆఫ్ ఉండరు. నన్ను ఏం చేస్తారు, మహా అయితే కేసులు పెడతారు, నాకు గొంతు ఆపలేరు. సో కాబట్టి ఇది ఆపలేరు. ఒకరికి శంకర్ అనేటువంటి గొంతు ఆపితే నీలాంటి బ్రదర్స్ ఎంతో మంది వస్తారు, 100 మంది వస్తారు బరాబర్. సో మన గొంతు ఒకటి లేకపోయినా మన సజెషన్లు ఉంటాయి, ఇవి ఉంటాయి, రకరకాలుగా ఉంటుంది. సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆగేది లేదు. నిన్నటి దాకా మేము సెకండ్ గేర్లో, ఫస్ట్ గేర్లో పోయి ఉంటే ఇప్పుడు ఇంకో 3వ గేర్ 4వ గేర్లో ముందుకు పోతాం. అక్కడ కూడా ఎక్కడ పర్సనల్ అటాక్లు ఉండవు. మళ్ళీ కూడా చెప్తున్నాను, నేను మీ ఛానల్ ముఖంగా చెప్తున్నా, నేను ఎవరిని పర్సనల్ అటాక్ చేయ, ఎవరి ఫ్యామిలీ జోలికి పోను. నేను సబ్జెక్టు కోసం మాట్లాడతా, జనం ఒక ఇష్యూ పడితే అది మాట్లాడతా. స్టేట్ విషయంలో 100% నేను రియాక్ట్ అవుతా. అది నీళ్ళ విషయం కావచ్చు, కరెంటు విషయం కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి ఏమైనా ఇబ్బంది అవుతున్నటువంటి అట్లాంటి విషయంలో 100% మనం ఫైట్ చేస్తాం. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న.